హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామండి. అదేంటంటే, శ్రీకృష్ణుడు పోతన్ని సంహరించాడు కదండి. శ్రీకృష్ణుని లీలల్లో ఇది ఫస్ట్ లీల. దాని గురించి మాట్లాడుకుందాం. పూతన సంహారం గురించి మాట్లాడుకుందాం. కంసుని ఆజ్ఞానుసారము శిశువులను రాక్షసులు వధించసాగారు. 10 రోజుల్లోపు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపేయమని చెప్తాడు కదండి. దాంతో రాక్షసులంతా వాళ్ళని 10 రోజుల్లో పిల్లలందరినీ చూసి వధిస్తున్నారన్నమాట. కంసుని అనుచరులలో పోతన అను రాక్షసు కూడా ఉంది. ఆమె శిశుఘాతకి, బాలహంత్రి, భయంకర స్వరూపిణి అగు పోతన నందగోకులము చేరింది. రాక్షసి శ్రీకృష్ణుని చంపాలి అన్నట్టు బయలుదేరిందనమాట. భువన మోహనుడు, శ్యామసుందరుడు అగు శిశువు నందుని ఇంట్లో ఉన్నట్లు పసిగట్టింది. శిశువును వధించుటకు పన్నాగమును పన్నినది. 10 రోజుల్లోపు వయసు గల శిశువులను సంహరించమని కంసుని ఆజ్ఞ. 10 రోజుల్లోపు వారు ఎవరున్నా సరే వారిని సంహరించమని కంసుడు ఆజ్ఞ చేశాడు. పూతన ఆ శిశువుని సంహరించడానికి ఆ శిశువుని వెతుకుతూ బయలుదేరిందనమాట. 10 రోజుల్లోపు శిశువులు ఎవరున్నారో వాళ్ళందరినీ చంపడానికి తను బయలుదేరింది. పూత అనగా పవిత్రమైనది, అదే జ్ఞానము. పూతన అనగా పవిత్రం కానిది అని అర్థము. అదే అజ్ఞానము లేక అవిద్య. పూతన కురూపి రాక్షసి, కానీ మాయ చేత అందంగా గోచరిస్తుంది. పూతన మోహన రూపం ధరించింది. రాక్షసి కదా, ఆమె మోహన రూపం ధరించింది. నందిని గృహంను సమీపిస్తున్నది. పూతన మనోహర రూప లావణ్యంను గాంచి గోపభామలెల్లరూ సంభ్రమంతో కదిలిపోయారు. ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు గోపికలు. శ్రీకృష్ణుని దర్శించుటకై అరుదించిన లక్ష్మీదేవి అని అభిప్రాయపడినారు. యశోద పూతనను చూచి ఆమె రూపలావణ్యంను గాంచి విస్మయమొందినది. పూతన ఇలా అన్నదన్నమాట యశోదాదేవితో, ఎంత చక్కనైన కన్నావు తల్లి, నీ భాగ్యమే భాగ్యము అని చెప్పి, తల్లి నేను నీ వంటి ఇల్లాలనే, కానీ నీలాంటి పుణ్యము నాకు లేదు. అందుచేతనే ఈ బంగారం లాంటి బిడ్డను మేము పొందలేకపోయాము అని యశోదను పొగడసాగింది. ఈమె పొగడ్తలు ఆలకిస్తూ యశోద కరిగిపోసాగింది. పూతన బహు చక్కగా మాట్లాడుతున్నది. నీ కన్నయ్యను కని పెంచే పుణ్యాన్ని నేను తెచ్చుకోలేదు. పాపినైన నాకు మీ ఔదార్యమే పుణ్యాన్ని కలిగించాలి. మీ ప్రేమే నన్ను పవిత్రురాలను చేస్తుంది. ఈ నల్లనయ్యకు కాసిన్ని పాలిచ్చే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి అని అర్థించింది. మాయామర్మం లెరగని యశోదాదేవి మారు పలుకకుండా సరే అని లోనికెళ్ళింది. అమాయకురాలకు యశోదకు తాను బిడ్డని రాక్షసికి అప్పగించి వెడుతున్నట్లు తెలియదు. పూతన ఊయల వైపు నడుస్తున్నది. ఊయలలో వటపత్ర సాయి వలె పరుండి ఉన్న బాలకృష్ణుని దర్శించింది. వెంటనే ఊయల్లో ఉన్న శ్యామసుందరుడు నేత్రములను మూసినాడు.
పూతన శ్రీకృష్ణుని సమీపించింది. పూతన కన్నయ్యను తన ఒడిలోనికి తీసుకున్నది. అది వాస్తవానికి మృత్యు ఒడియే, కానీ శ్రీకృష్ణుని పరిస్థితి వేరు. అతడు జగన్నాథుడు. మృత్యువునకు మృత్యువు తానై ఉన్నాడు. అందుచేత పూతన శరీరము తన బాల్య క్రీడకు రంగస్థలమాయెను. శ్రీకృష్ణుని పూతన తన ఒడిలోనికి తీసుకున్నది. పైట తొలగించి తన స్థనములను అందించింది. పూతనకు వెంటనే గగుర్బాటు కలిగింది. శరీరమంతా పారవస్యంతో పులకరించిపోతున్నది. అనూహ్యమైన ఆనందంతో మెలికలు తిరిగిపోతున్నది. ఆనందం పరాకాష్ఠను అందుకొన్నది. నేత్రములను తెరవలేక పోయినది. క్రమేపీ ప్రాణములు కదలసాగినాయి. పూతన కెవ్వుమని కేక వేస్తూ స్తన్యపానంతో పాటు ప్రాణం కూడా శ్రీకృష్ణుడు పూతన కెవ్వుమని కేక వేసింది. స్తన్యపానంతో పాటు ప్రాణం కూడా శ్రీకృష్ణుడు హరించసాగాడు. పూతన భరించలేకపోయింది. విడుము విడువుము, చాలు చాలు అని కేకలు పెట్టెను. విచలితమైన పూతన క్రమంగా తన వికృత రూపంను వ్యక్తపరిచెను. మొదలు నరికిన మహావృక్షం వలె పూతన క్రింద పడెను. ఆ శబ్దమునకు భూమి కంపించినది. ప్రజలెల్లరూ భయభ్రాంతులకు లోనయ్యారు. పూతన శరీరము పతనమగుచుండగా 6 క్రోసుల దూరము భూమిపై గల వృక్షములన్నీ నుగ్గు నుగ్గయ్యెను. ఆమె దేహము విస్మయం కలిగించుచుండెను. భయంకరమైన కోరలను కలిగి ఉండెను. ముక్కురంధ్రములు గిరిలోయల వలె గోచరించుచుండెను. కుచములు కొండ శిఖరం నుండి జారిన పెద్ద బండల వలె తెలియచుండెను. కుక్షి జలములేని మడుగు వలె కనిపించుచుండెను. పూతన నేల రాలినది. ప్రాణములు వదిలింది. పూతన శరీరమును గాంచి యశోదారోహిణులు భయంతో కదిలిపోయిరి. ఆమె శరీరంపై పారాడుతున్న ముకుందును గాంచి బాలును తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి గోపుచ్చమును త్రిప్పుచు దిష్టి తీశారు. రక్ష పలికారు. బిడ్డడు సురక్షితముగా ఉన్నందుకు సంతసించి అనేక విధముల మొక్కులను శపథం చేశారు. శ్రీకృష్ణునికి ఏ ఆపద రాకూడదని గోపికలు భగవానుని ప్రార్థించారు. యశోదాదేవి శ్రీకృష్ణునికి స్నానం చేయించి స్తన్యపానము నొసగి పరుండబెట్టెను. ఇంతలో నందుడు మధుర నుండి గోకులమునకు వచ్చెను. అచ్చట చచ్చిపడి ఉన్న పూతను చూచెను. జరిగిన విషయమునంతటిని ఆలకించెను. గోకులంలో ఉత్పాతములు జరుగునని వసుదేవుడు చెప్పిన వచనములు గుర్తుకు తెచ్చుకొనెను. వసుదేవుడు గొప్ప తపస్వి అయి ఉండునని తలంచెను. గిరితుల్యమైన పూతన శరీరమును నందుని ఆజ్ఞ మేరకు గొడ్డళ్లచే నరికి ఆ దేహఖండములను దగ్ధము చేయసాగిరి. పూతన శరీరము దగ్ధమగుచుండా దాని దేహం నుండి సువాసనలు వెదజల్లబడుచుండెనట. శ్రీకృష్ణుడు పూతన స్థానం నుండి క్షీరమును పానము చేయుట వలన దాని పాపములన్నీ నశించెను. అందుచేత పూతన దేహము దహించబడు సమయాన ఆ దేహం నుండి సుగంధభరిత సౌరభము బయలువెడలెను. పూతన శ్రీకృష్ణునికి విషమును అందించి అమృత తత్వమును పొందినది. భగవాన్నకు ఏది ఇచ్చినను తద్వారా మనకు శ్రేయమే లభించును. పూతనను సంహరించు నాటికి శ్రీకృష్ణుని వయసు 6 దినములు. ఆ 6వ నాడు కృష్ణుడు పూతనను వధించెను. పూతన మోక్షము
అత్యద్భుతమైన భగవాన్ని లీలయే ఉన్నది. శ్రీకృష్ణుడు ఆచరించిన శైశవ క్రీడలలో ఈ పూతన సంహారము ఒక్కదానికే ఫలశ్రుతి తెలుపబడినది. భక్తులారా, నిత్యము పూతనా మోక్షమనే ఈ ఘట్టమును భావయుక్తంగా పారాయణమనరించి భగవదాసక్తి పొంది తరించండి. ఇది పూతన సంహారం అండి. ఈ కథ చెప్దామని ఈ వీడియో చేశాను అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.